చిలకడ దుంపల కుడుములు. సామాన్లు అందుకుంటా. నాకేదో ఏదో చెప్పిండి ఈ మనిషి. ఓకే, ఇదిగో అది పొయ్యి మీద ఎక్కిస్తా. ఈ బెల్లం వేయి. వంట చేసేప్పుడు చాలా పవిత్రమైనటువంటి ఉద్దేశంతో చేయాలి. మంచి భావంతో, మంచి ఆలోచనలతో చేసేటువంటి వంట సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఎక్కడ సార్ కోపం తెప్పిస్తూ ఉంటాడు, అందుకే ఊరికే తిట్టుకుంటూ చేస్తూ ఉంటాను నేను. బాబాయ్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ రావాలంటే ఈ ఆహారం మీద ఆధారపడి ఉంటాయని. అన్నాత్ భవంతి భూతాని అంటారు గీతాచార్యులు. అన్నం వల్లే జన్మలు వస్తుంటాయి. ఈ వంట చేసేప్పుడు మంచి భావాలతోటి, మంచి ఆలోచనతోటి వంట చేసినట్టయితే తినే వాళ్ళందరికీ కూడా చక్కటి ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. తద్వారా లోకానికి ఉపయోగపడతారు. యాలకుల పొడి నేను ముందు బెల్లం వేసిన, కింద మంట పెట్టలే, ఇంకా వద్దు. మళ్ళీ యాలకుల పొడి వేపిస్తున్నా. ఆ గిన్నెలో నీళ్ళు వేయి. ఈ గిన్నెలోనా? అంతే, ఇంతే నీళ్ళు ప్రస్తుతానికి వేయి. పొయ్యి వెలిగించు. ఇప్పుడు వెలిగించాలా? ముందు వెలిగిస్తే గ్యాస్ అయిపోతుందని. ఇవన్నీ కూడా వేయడంలో ఉద్దేశం కూడా తెలుసుకోవటం మంచిది. రెండు చెంచాలు నెయ్యి వేయి. నెయ్యి వెయ్యి. 2 చెంచాలు చాలు కదా? చాలు. ఇది కుట్టుక ఆట అంటారు. ఇది తృణధాన్యాల పిండి వేసే. ఓహో, ఇది మామూలుగా రాగి పిండి కాదా? వేసి బాగా కలుపు. ఉత్తర భారతదేశంలో విశేషంగా శివరాత్రి రోజు వాడతారు. ఉత్తర భారతదేశం అంటే పైన. అంతే. ఎంతసేపు కలపాలా? కలుపుతా ఉండి దానికి ఆపకు, ఉండలు చుట్టేస్తుంది. గురుగారు, మీరు ఏమైనా వంట చేస్తారు ఇంట్లో? అసలు వంటింటి జోలికి రానివ్వరా మిమ్మల్ని? ఆ అవసరం ఇంకా రాలేదు. బాగా చెప్పారు. ఉడకబెట్టిన చిలకడ దుంప. ఈ గిన్నె తీసేసి ఆవిరి పాత్ర ఎక్కించే. ఇప్పుడు తీస్తున్నా మరి. ఆవిరి పాత్ర ఎక్కించు. ఆ గిన్నె తీసి వివేకానందుడు ఆహారం గురించి ఏదో ఒకసారి చెప్పినట్టు గుర్తు. అది కొంచెం చెప్తారు గురుగారు. ఆయన ఒకసారి చికాగోలో అమెరికాలో ఉన్నప్పుడు భోజనం చేసిన కొద్ది సమయం తర్వాత చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మేధావి కాబట్టి గ్రహించి అక్కడ ఆ రోజు ఎవరు వంట చేశారో వారి దగ్గరికి వెళ్ళి మీరు వంట చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనతో వంట చేశారు అని ప్రశ్నిస్తాడు. ఆ వంట ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరి మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, అంతమొందించాలనేటువంటి ఆలోచనతోటి వంట చేయడం ద్వారా ఆహారాన్ని ఆయన భుజించడం ద్వారా అటువంటి వాసన ఆయనకు కూడా ఏర్పడడం జరిగిందనమాట. అంచేత భోజనం వండేటప్పుడు చాలా పవిత్రంగా మంచి ఆలోచనతోటి వండినట్టయితే అది తినేవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సార్, నాకు ఇంకొక చిన్న డౌట్. మీకు జ్యోతిష్య రంగం వైపు రమ్మని మీ తాతగారు చెప్పారు. మీడియా రంగంలో మీరు జ్యోతిష్య దినఫలాలు వేయాలి, అలా ముందుకు రావాలి అని మీకు ప్రోత్సాహం కల్పించింది ఎవరు సార్? అన్ని విషయాల్లోనూ నాకు జ్ఞాపక శక్తి బాగుంటుంది, ధారణ బాగుంటుంది, కానీ ఈ ఒక్క విషయంలోనే ఎందుకో స్ఫురించట్లేదు నాకు. గుర్తు చేసుకోండి సార్, వచ్చేస్తారు. ఎవరో దగ్గర వాళ్ళు, మీ పక్కనే ఉన్న వాళ్ళు కానీ, మీ స్నేహితులు కావచ్చు, మీ పూర్వపు స్నేహితులు కావచ్చు, మీ మంచి కోరు వారు కావచ్చు, ఎవరో గుర్తు తెచ్చుకొని చెప్పండి సార్. నేను మీడియాలోకి స్వతంత్రంగానే వచ్చాను. స్వతంత్రంగానే వచ్చారంట, ఎవరూ లేరంట. వినిపించిందా? వినిపించదు, అందుకే కొంచెం గట్టిగా చెప్పాను. సహకరించండి గురువుగారు, కుడుములు పెట్టి నేను పెట్టేస్తానులే. ఆ కుడుములు అందులో పెట్టు. చిలకడ దుంప కుడుములు ఈ ఆవిరి పాత్ర అందుకు పెట్టు. ఇవన్నీ వస్తువులు కొని మళ్ళీ నాతో చేయితో తీపిస్తావంటే ఏంది అర్థం? పడకారుతో చేయి. నా చెయ్యి కాలాలనే కదా.
చిలకడ దుంప కుడుములు ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నె పెట్టి బెల్లం వేసి యాలకుల పొడి కూడా వేసి నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకొని 2 చెంచాల నెయ్యి కుట్టుపిండి వేసి బాగా కలుపుకొని ఉడికించిన చిలకడ దుంపలు చిదుముకొని ఆ మిశ్రమంలో వేసి దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఒక 20 నిమిషాలు ఆవిరి పట్టించి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే చిలకడ దుంప కుడుములు రెడీ.